ఇగో అభయహస్తం దరఖాస్తు నేపథ్యంలో ఆధార్ అప్డేషన్ కోసం బైన్సాలోని మీ సేవా కేంద్రం వద్ద చెప్పులు క్యూగా పెట్టిన జనం. ఎస్, వాస్తవంగా తప్పేమీ లేదు. వాళ్ళు అక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి చెప్పులు పెట్టుకున్నారు. దాన్ని కూడా నువ్వు పొరపాటు అంటే ఎట్లా? గురువారం వరంగల్ 5వ డివిజన్ కొత్తూరు జెండా ప్రాంతంలో ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం దరఖాస్తుల కోసం పోటీ పడుతున్న ప్రజలు. అంటే ఎన్ని సమస్యలున్నాయో నమస్తే తెలంగాణ చెప్తుంది. ప్రజలు ఎన్ని సమస్యలతో అల్లల్లాడుతున్నారో ఇగో నమస్తే తెలంగాణ వేదికగా మనం చూస్తున్నాం. ఇక ఆధార్ అప్డేషన్ కోసం ఇది, ప్లస్ ఈ సమస్యల కోసం ఇది. అంటే ప్రజలు ఈ పాలన బాగాలేదు, కాంగ్రెస్ పాలన బాగుంది, కాంగ్రెస్ పాలన వస్తే ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయనేది నిర్ణయించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. కాబట్టి అనూహ్యంగా ప్రజల నుంచి ఇన్ని లక్షల దరఖాస్తులు వస్తున్నాయంటే కేసీఆర్ గత పాలనలో బంగారు తెలంగాణ చేసిన నేను, అన్ని మొత్తం మార్చేసిన నేను, పేద ప్రజల బతుకులు మార్చేసిన అన్నావు కదా కేసీఆర్. మరి నీ పేపర్లు ఇదంతా వచ్చింది. ఇది కథ. అంటే ఈ బీఆర్ఎస్ చేసినటువంటి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనను నమస్తే తెలంగాణ, గుమాస్తా తెలంగాణ ఎండగడుతూ ఉంది. అర్థమవుతుంది కదా మీకు? ఈ విధంగా ఎండగడుతుంది. ఇంకేం చెప్తాం? ఎన్ని సమస్యలే ప్రజల్లో, ఎందుకు తీర్చలేదు మరి ఇన్ని రోజులు? మీ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, మీ కుటుంబం కానీ ఈరోజు మీకు అవకాశం ఇచ్చారు. 2 సార్లు అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినటువంటి సన్నాసులు మీరు. ప్రజలకు ఈ విధంగా ఎగబడుతున్నారు అంటే ఏ విధంగా మీ పాలన 10 ఏళ్ల పాలన ఉందో అర్థం చేసుకోవాలి. 7,46,000 అప్లికేషన్లు ఒక్కరోజు వచ్చినాయంటే ఇప్పుడు ఆ 4-5 రోజులు కావచ్చు, మిగతా రోజులు కావచ్చు, ఎన్ని కోట్ల అప్లికేషన్లు వస్తుంటాయి మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు నిజంగా బాగుపడి ఉంటే, మీ పాలనలో ప్రజలు నిజంగా అభివృద్ధి చెంది ఉంటే ఈ విధంగా ఎందుకు కొట్లాడతారు? ఒక్కసారి ఆలోచించావు కేసీఆర్. నీ గుమస్తా పేపరు చెప్తా ఉంది, ఇంకా సిగ్గుపడాలి. సిగ్గుపడు, నీ సొంత పేపర్ చెప్తా ఉంది, సిగ్గుపడుగా.